హలో, వెల్కమ్ బ్యాక్ టు 90 స్పేస్ కార్నర్. ఇవాళ అయితే నేను అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తానండి. అలా 2 బిందెలు అయితే పెట్టేశాను. తర్వాత శారీ తీసుకొచ్చాను. శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్యారెట్ గ్రీన్ కలర్ మీద రెడ్ బార్డర్. ఈ శారీని అయితే నేను దేవతకి కట్టిద్దామని అనుకుంటున్నాను. సో దాన్నైతే నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసానండి. శారీ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ బాగా వచ్చిందండి దీనికి. అయితే దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఎంత వదిలేయాలో అంత నేను మెజర్మెంట్ తీసేసుకొని ఇక్కడైతే ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా కట్టేయచ్చండి ఇలా కడితే. అయితే ఇక్కడ చూసారా, నేను థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని కరెక్ట్గా చేసేసి దానికి టై చేసేసాను. కిందగా పైన ఏమో స్కేల్ పెట్టేసుకొని అక్కడ సారీని ఇలా నేను ఫోల్డ్ చేసేసాను. చూసేసారా ఎంత జల్దీ అయిపోయిందో. అండ్ కరెక్ట్గా బాడీ షేప్ తెలియడానికి ఇక్కడ హిప్ బెల్ట్ వేస్తున్నాను. అలా పెట్టేశాక ఇంకా ఫ్రిల్ అయితే మిగులుతుంది కదా, దాన్ని సేఫ్టీ పిన్స్ తోటి నేను సెక్యూర్ చేసేస్తున్నాను. అయితే సారీ డ్రేపింగ్ అయితే అయిపోయిందండి అమ్మవారికి. సో ఇక్కడ ఫేస్ పెట్టేస్తున్నాను. అక్కడ కలెక్షన్కి కోకోనట్ పెట్టేసుకున్నాను. సో ఫేస్ అయితే పెట్టేశానండి. అండ్ ఇక్కడ నెక్లెస్ అండ్ ఇక్కడ కాసుల మాల. ఇక్కడైతే కాసుల మాల హైట్ సెట్ చేసుకుంటున్నానండి, ఎంతవరకు అయితే బాగుంటుంది అని. మా ఫేస్ కొంచెం అటు ఇటు అనిపించినప్పుడు అలా స్ట్రైట్ చేశాను. తర్వాత ఇలా పెడదామని కిరీటంలాగా ట్రై చేశాను. ఇలా చూసే సెట్ కాలేదనిపించింది. సో తీసేసాను. మళ్ళీ ఈ వచ్చిన ఫ్లవర్ ఉంది కదా, ఇది పెడదాం అనుకున్నాను దానిపైనంగా. తర్వాత ఇది తీసేసి అది పెడదాం అనుకున్నాను. అలా కన్ఫ్యూజన్గా దానికున్న థ్రెడ్ తీసేసి పెడదాము అలా ట్రై చేసా. నా దగ్గర ఆర్టిఫిషియల్ హెయిర్ ఉంది. సో దాన్ని బుషెడేలాగా పెడదాము కోకోనట్ హెయిర్కి అన్నట్టుగా అలా ట్రై చేసా. ఉండిపోయినది జస్ట్ రబ్బర్ బ్యాండ్ టైప్ అనమాట. సో అది ఉన్నది. సో ఇక్కడ ఇది పెడదామని చూస్తున్నా. సో ఇక్కడ లాంగ్ హెయిర్ కూడా పెట్టేశాను. ఇది పెడితే బాగుందా అని చూస్తూ ఉన్నాను. సో అది ఉండట్లేదు మెయిన్. సో వెంకది అది ఉంది కదా, ఆ హోల్డర్, దాంతో కూడా హోల్డ్ అవ్వట్లేదు. సో ఫ్రంట్కి వచ్చి చూస్తే అసలు ఇది బాగుందా బాలేదా అని చూస్తే ఏమో ఎంత సెట్ చేసినా సెట్ అవ్వట్లేదు, అంత నచ్చట్లేదు. సో ఇది తీసేసి మళ్ళీ అదే పెడతా అని అది తీసేసి ఇదే పెట్టేసా. సో అప్పటికి టైం అయితే కరెక్ట్ 12 అవుతుంది. అండ్ దాని తర్వాత ఫేస్ని చూస్తే కొంచెం ఐలైనర్ అవన్నీ పోయినట్టు అనిపించింది. సో అది పెట్టేసా. అండ్ లాస్ట్లో హెయిర్ బ్యాండ్ పెట్టేసా. ఇది చూసుకుంటున్నా అమ్మవారు బాగున్నారా లేదా అని. ఇది మనం అందరం చేసే పదే, ఇక్కడేం సెట్ చేయాలా అని అది. అండ్ ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చేసాడు. అప్పటి వరకు జోషిత్ పండుకోలే. సో ఇక్కడైతే నేను అదే చెప్తున్నాను, ఇలా అయితే అమ్మవారు రెడీ అయిపోయారని. అండ్ లాస్ట్ టచ్అప్ బనానా ప్లాంట్స్ ఇవైతే నేను సైడ్కి పెట్టేశానండి. అండి ఇవాళకైతే ఇదే నా వీడియో. నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.